త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాన ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అధికారిక గుర్తులతో పోటీ చేయకపోయినా సరే కానీ పార్టీ బలపరిచిన వ్యక్తులంటూ ఆ యొక్క గ్రామాల్లో అయితే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తులు ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రజలు కూడా ఆ పార్టీ బలపరిచిన వ్యక్తి అంటూ, మా ఎమ్మెల్యే గారు బలపరిచిన వ్యక్తి అంటూ, మా మాజీ ఎమ్మెల్యే బలపరిచిన వ్యక్తులు అంటూ నమ్ముతూ వాళ్లకు ఓట్లు వేయడం జరుగుతుంది. ప్రతి ఎన్నికల్లో కూడా అధికార పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే ఎక్కువగా గెలుస్తూ ఉంటారు. అయితే త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు తెలంగాణలో జరుగుతుండడం, ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీ మేమే ఎక్కువగా సీట్లు గెలుస్తామంటూ ఎవరికి వాళ్ళైతే చెప్తున్నారు. ఇక గెలిచిన తర్వాత ప్రతిసారి జరిగేది అధికార పార్టీ కాబట్టి ఎక్కువగా గెలిచింది లేదు మేము బలమైన పోటీ అయితే ఇచ్చామని చెప్పేసి ఓడిపోయిన పార్టీలు అయితే చెప్తూ ఉంటాయి. అయితే ఈ ఎన్నికల్లో మరి గ్రామాల ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? అయితే ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ ఏం చెబుతుందంటే, గ్రామాల్లో ఉన్న ప్రజల గుండెల్లో కేసీఆర్ గారే ఉన్నారు. అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే మా పార్టీ తరఫున పోటీ చేశారో వాళ్ళపై కొంచెం వ్యతిరేకత ఉండడం వల్లే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. కానీ ప్రజల గుండెల్లో మాత్రం కేసీఆర్ గారే ఉన్నారు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే కేటీఆర్ అలాగే మరియు బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఇవే మాటలు చెప్పారు. లేదు, ప్రజల గుండెల్లో కేసీఆర్ లేడు అని చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు లోక్సభ ఎన్నికల్లో ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీని ఓడించాడో మనం చూసాము. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ రకంగా 0 డిజిట్కి అయితే పరిమితం కాలేదని చెప్పవచ్చు. ఆ రకంగా మొన్నటి లోక్సభ ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. అయితే మరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి ఫోకస్ ఏ విధంగా ఉంది, ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరు ఏమనుకున్నా కానీ తెలంగాణ ప్రజల్లో రేవంత్ రెడ్డి అంటే ఒక ప్రశ్నించే గొంతు. అయితే పార్టీలకు అతీతంగా అభిమానించే వ్యక్తుల్లో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయా లేక ప్రజల్ని బాధ పెడుతున్నాయా కూడా ఆయన ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందని ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా గ్రామాల్లో అనుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు ఏంటనేది రేవంత్ రెడ్డి గారు తెలుసుకుంటున్నారా లేదా? దాదాపు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా భుజం మీ నుండి కిందికి దించకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే కాపాడుకుంటూ వచ్చారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారో ఆ నాయకులకే పెద్దపీట వేస్తున్నారు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తించడం లేదు అని గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే బాధపడుతున్నారు. అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇటు కాంగ్రెస్ పార్టీపై కావచ్చు, రేవంత్ రెడ్డి గారిపై కావచ్చు, గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఒక నమ్మకం అయితే ఉండి వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది. అయితే గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎక్కువగా రైతులు. సో రైతులకు కావాల్సిన పనులు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారా? ఇది కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆలోచిస్తుందనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొన్న రైతు రుణమాఫీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీపై ఏదైతే ఒక 6 నెలల పాటు భారీ వ్యతిరేకత తీసుకురావడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేసిందో అది కొంచెం కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ప్రజల అభిమానం మళ్ళీ మూట కట్టుకోవడానికి. ఇకపోతే గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఏదైతే రైతు బంధు అనేది బాగా అలవాటైపోయింది. సో రైతు బంధు ఇప్పటి వరకు పడలేదని చెప్పేసి గ్రామాల్లో ఉన్న ప్రజల్లో అయితే వ్యతిరేకత అయితే ఉంది. సో ఆ వ్యతిరేకతని కవర్ చేయాలి అంటే ఎంతో త్వరగా రైతు బంధు ఏదైతే రైతు భరోసా ఉందో అది ప్రజలకు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆలోచిస్తున్నారు. సో ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇప్పటికీ ప్రశ్నిస్తున్నారు రైతు బంధు గురించి. సో రైతు బంధు ఎంత త్వరగా విడుదల చేస్తే అంత మంచిది అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఏదైతే హైడ్రా వల్ల హైదరాబాద్ లో స్టార్టింగ్ లో రేవంత్ రెడ్డి గారిని అయితే బాగా ప్రజలంతా మెచ్చుకోవడం జరిగింది. సో ఆ తర్వాత కొంచెం పూర్ పీపుల్ సంబంధించిన ఇల్లులు కూల్చివేత ఒక వ్యతిరేకత అయితే రావడం జరిగింది. ప్రజల నుండి పొగడ్తలతో పాటు అప్పుడప్పుడు వ్యతిరేకతలు కూడా వస్తాయి. సో హైడ్రా విషయానికి వస్తే స్టార్టింగ్ లో అన్ని పార్టీలు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ తప్పితే అందరూ కూడా హైడ్రాని మెచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ విమర్శించడం జరిగింది కొందరు. సో ఇప్పుడు మన అల్లు అర్జున్ గారి విషయానికి వస్తే అల్లు అర్జున్ అరెస్ట్ దాదాపు కొన్ని బీఆర్ఎస్ అలాగే బీజేపీకి సంబంధించిన నాయకులు మాత్రం రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఏదైతే అరెస్ట్ చేశారో అల్లు అర్జున్ దాన్ని తప్పుపడుతున్నారు తప్పితే
కామన్ మ్యాన్ ప్రజలైతే రేవంత్ రెడ్డి గారికి ఫుల్ సపోర్ట్ ఇస్తూ నిజంగా రేవంత్ రెడ్డి గ్రేట్. అసలు సెలబ్రిటీలకు కావచ్చు, అలాగే పూర్ పీపుల్ ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళిద్దరికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సరైన న్యాయం, ఒకటే న్యాయం ఉంటుందని చెప్పేసి నమ్మే పరిస్థితి అయితే రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి కామన్ మ్యాన్ ను కూడా సల్యూట్ చేసే విధంగా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నట్లు ఆయన ఒక అభిమానం అయితే ప్రజల్లో అయితే సంపాదించాడని చెప్పుకోవచ్చు. సో ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి ఫుల్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ అక్కడ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడం జరిగింది. ఇక ఇండస్ట్రీ కూడా రేవంత్ రెడ్డికి ఎక్కువ సపోర్ట్ చేయడం జరిగింది. సో అల్లు అర్జున్ విషయంలో సక్సెస్ అయిన రేవంత్ రెడ్డి మాత్రం నాగార్జున విషయంలో ఫెయిల్ అయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే నాగార్జున గారిది హైడ్రా ఏదైతే ఇన్కాన్వెన్షనల్ కూల్చి వేశారో సో అప్పుడు రేవంత్ రెడ్డి పైన ఒక అభిమానం అయితే నిజంగా రేవంత్ రెడ్డి గ్రేట్, అసలు ఎంత పెద్ద టాప్ హీరోనైనా వదలడు అని చెప్పేసి ఒకటి న్యూస్ అయితే బలంగా సర్క్యులేట్ అయింది. బట్ ఆ తర్వాత కొండా సురేఖ గారి దూకుడు వల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ అయిందని చెప్పవచ్చు. నాగార్జున ఏదైతే ఇన్కాన్వెన్షన్ హాల్ వల్ల ప్రజల్లో ఒక వ్యతిరేకతని సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత సింపతి కూడా సంపాదించుకున్నాడు ప్రజల్లో. సో ఆ రకంగా కొన్ని కాంగ్రెస్ పార్టీ తెలుసో తెలియక కొన్ని తప్పులైతే చేస్తుంది. సో అది కంట్రోల్ చేసుకొని ముఖ్యంగా గ్రామాల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు సో వాటిపై ఫోకస్ చేసి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. బట్ గ్రామాల ప్రజలను ఉద్దేశించి కావచ్చు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పనిచేయకుండా మాత్రం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ మాత్రం తగ్గుతుంది.